ప్రభుత్వంపై రేపు టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది ఓటేస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారనే విషయంపై అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీకి ఉన్న 90 మంది ఎమ్మెల్యేలలో అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, విప్ను ధిక్కరిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించినందున ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పీకర్కు నోటీసిచ్చారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసిచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని స్పష్టం చేశారు. అధికారం కోసం తెలుగుదేశం పార్టీ పాకులాడడం లేదని, ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడే తీసుకుంటామని చెప్పారు. విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఎన్ని ఆందోళన చేయాలని అన్ని చేశాం. ఆ ఆందోళనకు ఫలితాలు రావడం లేదు. రానప్పుడు ప్రతిపక్షానికి ఉండే ఏకైక ఆయుధం అవిశ్వాస తీర్మానం. ఆ అవిశ్వాస తీర్మానం కూడా పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనుకుంటున్నాం. అందుకనే అవిశ్వాస తీర్మానం పెట్టాం. మేమేదో అధికారం కోసం కాదు. నేను ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను, అడ్డదారిన అధికారం రావాలని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కానే కాదు. అధికార ఆకాంక్ష లేకుండా ఇది ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలు అనుకుంటే గెలుస్తాం తప్ప అధికారంలో 89-94లో కూడా మేము అధికారంలో ఉన్నాం, అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు పోరాడాం. మొన్న కూడా 2004-2009లో పోరాడాం. లాస్ట్ ఇయర్ మేము పెట్టాం. ఈసారి ముందే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఏ మాత్రం కూడా స్పందించలేని నిస్సహాయ స్థితిలో, అసమర్థతో ఈ ప్రభుత్వం ఉంది. అందుకనే పెట్టాం. ప్రస్తుతం 293 మంది సభ్యులున్న అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 90. టీడీపీకి ఉన్న మొత్తం సభ్యులు అవిశ్వాసానికి పూర్తిగా అనుకూలంగానే ఉన్నారని ఆ పార్టీ చెప్తోంది. తెలంగాణ అంశంపై నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న లాంటి వారు పార్టీతో విభేదిస్తున్నారు. అయినా ప్రభుత్వం కూలిపోతే తెలంగాణకే లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో వారు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారని ఆ పార్టీ భావిస్తోంది. ఇక టీడీపీలో రెబల్స్ గా ఉండి జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలా నాగిరెడ్డిలు కూడా అవిశ్వాసానికి అనుకూలంగానే ఓటు వేసే అవకాశాలున్నాయి. పార్టీ విప్ జారీ చేస్తే వారి ఎమ్మెల్యే పదవులకే ప్రమాదం ఉండడంతో తప్పని పరిస్థితుల్లో వారు అవిశ్వాసానికి మద్దతు పలుకుతారని పార్టీ నేతలంటున్నారు. మొత్తం మీద టీడీపీ ఇచ్చిన ఈ అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంతమంది మద్దతిస్తారనేది వేచి చూడాల్సిందే.